చూడండి ఫ్రెండ్స్, ఈ బ్రేకరు ఎలా కాలిపోయిందో. మాకు ఒక ప్లాట్ నుండి కంప్లైంట్ వచ్చింది, చల్లగా లేదనేసి. మేము మొదట మిషన్ దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు మిషను ఆడుతూ ఉంది కానీ పైప్ చల్లగా లేదు. ఇంకా మిషన్ ఓపెన్ చేసి కరెంట్ చెక్ చేసినాం. కరెంటు ఒక లైను సరిగా పాస్ అవుతలేదు. కాంటాక్టర్ రెండు వైపులా చెక్ చేసాము, కాంటాక్టర్ ఏమన్నా పోయిందేమో అనేసి. కాంటాక్టర్ అయితే మంచిగానే ఉంది. మిషన్కి మెయిన్ సప్లై వచ్చే దగ్గరికి వెళ్ళి చూసాము, అది బ్రేకర్ అయితే పూర్తి కాలిపోయింది. చూడండి ఎలా కాలిపోయిందో. వైరు కాలిపోయిన కాడికి కట్ చేసి బ్రేకరు ఇప్పేసాము. ఈ విధంగా ఎందుకు కాలిపోతుందంటే, వైర్ ఏదైనా లూజ్ కనెక్షన్ ఉంటే అప్పుడు కరెంటు ఎక్కువ లాగి ఆ విధంగా కాలిపోతుంది. ఒక్కొక్కసారి బ్రేకరు పోయినా కానీ అర్థం కాదు, మామూలుగానే కాలిపోయినట్టు కానరాదు. ఇప్పుడు వీడియోలో చూపించాను కదా, బ్రేకర్ కాలిపోయింది, ఆ విధంగా కాలిపోయినట్టు కానరాదు. అప్పుడు మీటర్తో యాంప్స్ చెక్ చేసినామంటే అప్పుడు అర్థమవుతుంది. యాంప్స్ ఎక్కువ తీసుకుంటుంది మిషను, కంప్రెసర్కి ఇచ్చిన యాంప్స్ కాడికి ఎక్కువ లాగుద్ది. అప్పుడు ఇంకా బ్రేకర్ పోయినట్టు అర్థం. ఇంకా కొత్త బ్రేకరు తీసుకొని వచ్చి బిగించాము. వైర్లన్నీ సక్రమంగా బిగించుకొని లూజ్ లేకుండా కొంచెం బాగా బిగించాము. ఇక వైర్లు బిగించేది అయిపోయింది. బ్రేకరు ఆన్ చేసి మిషన్ రన్ చేసిన. మిషన్ అయితే మంచిగానే పనిచేస్తూ ఉంది. ఇంకా మళ్ళీ ఒకసారి కరెంట్ చెక్ చేసాము, కరెంటు బాగానే వస్తూ ఉంది. మళ్ళీ యాంప్స్ కూడా చెక్ చేసినాము, యాంప్స్ కూడా బాగానే తీసుకుంటా ఉంది. ముందు కరెంటు సరిగా పాస్ కానప్పుడు రెండు వైర్ల మీదనే కరెంటు పాస్ అవ్వడంతో అప్పుడు ఎక్కువ ఎంబీర్ తీసుకునింది. ఇప్పుడు నార్మల్గానే పనిచేస్తూ ఉంది. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.